బాలయ్య ట్రైన్ సీన్ రిపీట్ చేసి నందమూరి ఫ్యాన్స్ పరువు తీసిన హీరో తేజ. ఇటీవల విడుదలైన హనుమాన్ చిత్రం ప్రేక్షకుల అశేష ఆదరణ పొందుతూ ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరిగా ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు నందమూరి ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై మండిపడుతున్నారు. ఎందుకంటే హీరో బాలయ్య బాబు పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో ఎంతో సీరియస్ గా చేసిన ట్రైన్ సీక్వెన్స్ సీన్ ను తన హనుమాన్ సినిమాలో హీరో తేజ చేత కామెడీ సీన్ గా చేయించాడు. ఈ కారణం చేత ఈ సీన్ థియేటర్ లో వచ్చినప్పుడల్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఈ పేరడీ సీన్ చూసి బాలయ్య బాబు ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ ఇతర ఫ్యాన్స్ గ్రూప్ లో మొదలైంది. మరికొంతమంది నెటిజన్లు అయితే ఈ డైరెక్టర్ కి సినిమాలు లేనప్పుడు బాలయ్య బాబే అన్స్టాపబుల్ షో ప్రోమో డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తూ అలాంటి సాయం చేసిన హీరోని ఇలా ట్రోల్ చేయడం తగదని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదంపై హనుమాన్ చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఒకవేళ సీన్ తొలగిస్తారా లేదా క్షమాపణలు చెప్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ఇదిలా ఉండగా ఒక చిత్రం సక్సెస్ ముందు ఈ వివాదాలు ఏవి పెద్ద అడ్డంకులు కావని మరోవైపు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.